రాజా. రాజా. మేము. రేవంత్ రెడ్డి మంచి చేసిండా? మా పటేల్. మా ఊరు పటేల్. మీ ఊరు పటేలా? ఆ! ఇక రవీంద్ర రెడ్డి నాకు తెలవదు బిడ్డ. చేత్తే చేయొచ్చు. ఓళ్ళకి అట్ట చేత్తరు, ఓళ్ళకి ఇట్ట చేత్తరు. నలుగురు 4 తీరు. ఒక తీరు మాట్లాడతా, నేను ఒక తీరు మాట్లాడితే, ఇంకో తీరు మాట్లాడతారు. ఎవరో నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. అది లెక్క కాదు. ఇప్పుడు హరీష్ రావు గెలిచిందిగా మీ ఎమ్మెల్యే. ఏమైనా పనులు చేసిండు అప్పటి నుంచి ఇప్పుడు దాకా? చేసిండు. అవన్నీ ఎట్లయినాయి బంగ్లాలు, ఈ రోడ్ ఎట్లయింది, దీనికి రోడ్ లేపా చేసిండు. హరీష్ రావు చేసిండు. వాళ్ళు మా ఊరికి వచ్చి మంచిగా చేసిండు. మా ఊరు మందమే చేసింది బిడ్డ. ఇక అవతలేమో మళ్ళీ గెలుస్తాడా హరీష్ రావు? ఆయన తప్పకొస్తాడు. ఆయన మాకు హరీష్ రావుని ఓడించడానికి ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తే రేవంత్ రెడ్డి గెలుస్తాడా లేదంటే హరీష్ రావు గెలుస్తాడా? హరీష్ రావుకి వెళ్తాడు. ఆయనకి వెళ్తాడు. ఆయనకు అందరికి ప్రేమ లెక్క అయ్యి నువ్వేమో హరీష్ రావు ఆడోళ్ళ కాడికి ఈయన ఒక ఆడోళ్ళకు బస్సు టిక్కెట్ లేదని ఇది ఎక్కుతూనే ఉన్నారు బస్సులు. గాలి ఒక్కటైతే న్యాయం చేసిండు. ఏమని గట్టి ఇప్పుడు నీ అనుభవంలో తెలంగాణ రాకముందు, మన తెలంగాణ ఏర్పడక ముందు సిద్దిపేట గడ్డ ఎట్లా ఉండని అప్పుడు పరిస్థితి? నేను బండికి వచ్చిన బిడ్డ. అప్పుడు బండికి వచ్చిన కిటకి మొదలు కొట్టుకుంటా బండికి వచ్చిన. రవీంద్ర మా తెలంగాణ వచ్చి నుంచి చంద్రశేఖర్ వచ్చిన నుంచి తెలివైంది. ఈ కాలు పెట్టి వచ్చింది. ఎవరు తెచ్చారు? కొట్టాడితే వచ్చింది ఆయన పాపం. ఇవాళ అంతా మగోళ్ళే. కాలువ తెచ్చినాడు. ఇప్పుడు లేదు ఆడేనా ఎత్తుగడ్డలు అన్ని వాళ్ళే. కాలువ వస్తేనే అన్ని మారదు. మరి చేసిన గుద్దల కట్ట కూస్తారు. నువ్వు నమ్ము అన్నారు. చేయలేదు వాళ్ళు మంచోడు అంటారు. ఇది ఉన్నది మన ప్రపంచం. గట్టి నడుతుంది. కేసీఆర్ హరీష్ రావు మొత్తం తెలంగాణ మొత్తం దోచుకున్నారని చెప్తాడు రేవంత్ రెడ్డి. గట్టి అంటారు. ఉత్తది అయిందా పని? పెద్ద పెద్ద పని చేసి ఆడికి వస్తాయి. ఇసలు రామంటే నాకు ఏమిస్తావు అంటారు. మరి ఉత్తరం వస్తారా చెప్పలే. కడుపు లేదు, అందరు కలిపి ఉంది. మరి చేయండి అట్లా చేయకపోతే ఆడదాని పంట. కాంగ్రెస్ తెత్త అన్నాడు. తెచ్చిండా? ఏంటి మడదాలి తెత్తాను. చంద్రశేఖర్ తెచ్చిండు. ఆయన ఏమన్నా గానీ ఆయన మంచిగా ఉన్నాడు. కేసీఆర్ ఓడిపోయింది కదా, మీకు రైతు బంధు గానీ ఏమైనా కరెక్ట్ టైంకి వస్తున్నాయా మరి పైసలు? రైతు బంధు మొన్న వచ్చినాయి. అవదాం ఎన్నిసార్లు వచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు 2 మాట వచ్చినాయి. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మీకు? 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? పైసలా? ఈ ఇంద్రమ్మ ఇల్లు గానీ, సన్న బియ్యం గానీ, 500కి గ్యాస్ గానీ. ఇంద్రమ్మ పథకం నాకు రాలే. నేను మా పటేలు మేము సొంతం కొనుక్కున్నాం, కట్టుకున్నాం బిడ్డ. ఇక కట్టం చేసుకుని బతుకు కట్టుకున్నాం. ఇక ఇదే ఈ రైతు బంధు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటది తాత? మళ్ళా ఎవరు వస్తే మంచిగా ఉంటది? ఈ ఎవరు వస్తే 4 మాట తొవ్వ చూసిన వాళ్ళే చక్కగా వస్తారు. తొవ్వ నీ చేస్తాడు. వీడేం చేస్తాడు వాడని చేస్తాడు ఆగమే ఉంటుంది. ఎవరైతే గుట్ట పానం. ఇప్పుడు ఆయన చేసిందంటే ఆయన 4 చూసినోడు ఎవరు మీరు? ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి? రైతాంగం అంటే కొట్టుకుంటా ఉన్నారు వాళ్ళు. పెద్ద పర్సెంట్ చెప్తుంది కదా, నీళ్ళు లేక పర్సెంట్ అవుతుంది. ఇస్తాను హామీలు 6 హామీలు ఇయ్యలే వచ్చేది కాదు. కరెంట్ అయినా వస్తుందా మరి 24 గంటలు? కరెంట్ 24 గంటలు లేదు. ఇప్పుడు 5 గంటలు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇబ్బందులు పెడతాను కదా. మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడా మళ్ళా? ఎవరు? రేవంత్ రెడ్డి. ఏమో ఇక మన చేతులు ఏమున్నది. దాని గుప్తుడు కావచ్చు పైసలు గుప్తే మళ్ళీ అటు ఎత్తారు. ఇప్పుడు కాలేజీలు ఇవాళ ఎత్తురు కదా, ఎడుతురు కదా. ఇవాళ ధనం చూస్తున్నాం, చేతులు టీవీలలో అన్ని అలవాటుగా ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్క మనిషి ఎన్నుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి తిట్టుడే కానీ ఇంకో ముచ్చట్లేదు. ఇప్పుడు నువ్వు వార్త ఇట్లా చూస్తున్నాగా, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? ఏమో అయ్యా మనకు అంత నమ్మకం. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎట్లా ఆయన పనితీరు కానీ? ఆయన పనితీరు అంటే ఏమైనా అభివృద్ధి చేసిండు అందుకు మరి? చేస్తాను. ఇప్పుడు వడ్ల బీట్ లేకపోతే మా ఊరు వడ్లే పగ్గవని చెప్పంటారు. ఆయన కాబట్టి అన్ని వడ్లు చెప్పే ఎలగొట్టింది. ఏ మధ్య రాలే వాళ్ళు ఎలగొట్టింది. ఆపసాపద ఉంటే వస్తాడుగా. ఎవరు ఆపదుంటే వస్తాడు, ఎంబడే ఆదుకుంటాడు పోతాడు. అరే ఓకే. వాళ్ళైతే కలవట్లేదు. గెలిచిన నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది కానీ వాళ్ళ మంత్రి లెక్క కలనే పడతలేరు. మీ జిల్లాకు వస్తలేరు? ఓకే. ఇప్పుడు హరీష్ రావును ఓడగొట్టడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేసిండు అనుకో, గెలుస్తాడా రేవంత్ రెడ్డి? గెలుస్తూ గెలుడు మనకు మన చేతులు లేదు కదా అది. అట్లా ఇప్పుడు 7 సార్లు గెలిచిండు హరీష్ రావు. అట్లానే అంతా ఆయన దృష్టి మొత్తం ప్రజలకు ఉన్నదే ఆయన. ఇప్పుడు నడిచేదే ఆయన. మీకు ఎలక్షన్ ముందు ఏం చెప్పిండే పింఛన్ల గురించి? ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అదే 4,000 ఇస్తున్నాడు. ఇచ్చిండా మరి? ఏలే నమ్మకం అయినా ఉందా మరి ఇచ్చాడని? ఏ నమ్మకం లేదు. 3 ఏళ్ళ ఏం నమ్మకం లేదు. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాను. ఏది
లేదు కదా. లేదు. ఇక మరి ఎలక్షన్ ముందు చేస్తారా మళ్ళీ ఓటు రేవంత్ రెడ్డికి? ఇక అది ఎవరికి వాళ్ళకి ఎరుకుండాలి. వాళ్ళ మనసులు ఉంటుంది వాళ్ళకి ఎరుకుండాలి కానీ ఎవరికి ఎరుకుండదు. ఊర్లో ఏమనుకుంటారు ముస్లింలు కానీ ఎవరైనా ఏమనుకుంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావాలా లేదంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలా? ఇక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు కానీ కేసీఆర్ ముక్తులు శత్రులు అవుతుంది. లేని వస్తుంది. ఆయనే ఆడుకుంటుంది. ప్రతి ఒక్కదానికి ఇది కానీ లొల్లి కానీ ఏది కానీ వస్తుంది. చచ్చిపోతే వస్తువులు చేస్తుడు, దాకనా అది ఇది మళ్ళీ దీంతో తాగితే చెరిగి చేస్తుడు. ఆయన మంచిగా చేస్తాడు. గెలుస్తాడు మళ్ళీ హరీష్ రావు. ఇక వస్తాడు, మన చేతిలో ఉండదు, వస్తాడు కావచ్చు.